నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. యాక్టర్ ధనుష్, యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. డేటింగ్లో ఉన్నారంట. తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఓవరాల్గా ఈ వార్తల్లో ఉన్న వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. సో ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయని పేరు వీళ్ళిద్దరిది సడన్గా తెర ముందుకు వచ్చింది. ధనుష్కి ఇదివరకు ఎన్నో రూమర్స్ ఉన్నాయి, తర్వాత పెళ్లి తర్వాత కూడా రూమర్స్ వినపడ్డాయి కానీ బట్ ఇది వినపడుతున్నంత స్ట్రాంగ్గా ఇంకెక్కడ ఏం వినపట్లేదు. బట్ ఇందులో ఉన్న వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రంకు పురాణాలకి చాలా దూరం, నీకు తెలుసు అవునా. ఎవరితో తిరిగితే నీకెందుకు అని అడుగుతాను నేను. వాళ్ళ ఇష్టం అది. సరే నువ్వు అడిగే కాబట్టి ధనుష్ గురించి మృణాల్ గురించి మాట్లాడుకున్నాం. మృణాల్ అనే అమ్మాయి వయసు ఎంతో తెలుసా? 30+. అంటే షీఈ్ వెల్ మెచ్యూర్డ్ మేజర్. ఆమె జీవితాన్ని ఆమె నిర్ణయించుకునే హక్కు తనకు ఉంది, తన వ్యక్తిగతం. ధనుష్ అనే అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, విడాకులు కూడా అయ్యాయి. తన పర్సనల్ లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలనేది తన ఇష్టం. ఒకవేళ వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నా అది వాళ్ళ పర్సనల్ కాదు, ఇది రూమర్ అనుకున్నా అది వాళ్ళ పర్సనలే, వాట్ ఎవర్. కానీ పబ్లిక్ డొమైన్లో ఉంటున్న సెలబ్రిటీస్ తాలూకుది ఏది కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నా ప్రతి ఒక్కడు కన్నేసి చూస్తూ ఉంటారు. మొత్తం అది ఏదో తేలే వరకు రక్కుతానే ఉంటాడు. అంత అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అబ్బా. ఎందుకు ఇప్పుడు ధనుష్కి మృణాల్ని అంటగడితే మనకు వచ్చేది ఏముంది, అంటగట్టకపోతే మనకు వచ్చేది ఒరిగేది ఏముంది? దీనివల్ల ధనుష్ సినిమాలకి ఏమన్నా నష్టమా, మృణాల్ ఠాకూర్ ఫ్యూచర్కి ఏమన్నా నష్టమా? ప్లస్ బేసిక్ ఏమీ లేదు. ప్లస్ బేసిక్ ఆఫ్టర్ ప్లస్ అయినా మైనస్ అయినా కూడా ఏమీ లేదు. ఎక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ. కొంచెం పేరు అని ఫిక్స్ అయిన తర్వాత దాన్ని వాళ్ళ మీద సినిమాలు కూడా తెలుగులో సార్ సినిమా వచ్చింది, ఆ పిల్లని కూడా అంటగట్టేశాడు ధనుష్కి. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో ఇంకొక ట్రాక్, మొన్న నయనతారతో గొడవ అయింది కదా, కావాలనే ఆ నయనతార ఫ్యాన్స్ పుట్టించారేమో ఇది న్యూస్ అని ఇంకొకటి. లేదు వీళ్ళందరూ ఇద్దరు కలిసి ఏదో సినిమా ప్లాన్ అయినట్టుంది, అక్కడ వీళ్ళిద్దరు తొలి చూపులు కలిసి తెగ ప్రేమించేసుకుంటున్నారని చెప్పి ఇంకొకటి. అయ్యో రామ, ఎవరితో కలిసితే మనకెందుకు? ఇప్పుడు తమన్నా పిల్లోడితో కలిసి తిరిగితే అన్నారు, విజేంద్ర వర్మ. సమంత ఆ డైరెక్టర్తో కలిసి ఉంటే ఇంకేదో అన్నారు, రష్మికని విజయ్ దేవరకొండని ఇంకేదో అన్నారు. ఎవరితో తిరిగితే మీకెందుకు? ఎవరి జీవితం వాళ్ళది. అంటే ఇది ఎట్లుందంటే మనం ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగినా మన గురించి ఎవడూ మాట్లాడుకోవట్లేదు. సినిమా హీరోలు జస్ట్ ఒక హీరోని ఇట్లా చూస్తే చాలు అంతంత మాట్లాడేసుకుంటారు అనే కుల్లా ఏమన్నా అంటే కాదు పాపం. వీడు ఆ పాయింట్ ఏంటంటే వీడు ఒక సంబంధం చూశాడు, ఆ సంబంధం ప్రపోజల్ పెడితే ఆడు ఒప్పుకోలేదు, లేకపోతే ధనుష్కి ఏదో సంబంధం చూస్తే ఆయన ఒప్పుకోలేదు. సో వీడు చూసిన సంబంధాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళిద్దరు లవ్లో ఉండి చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. అది కమింగ్ బ్యాక్ టు ధనుష్, యాక్చువల్గా విడాకులు అయినప్పటికీ వాళ్ళు పేరెంటల్ రిలేషన్ ఉంటుంది చూసావా. ఇప్పుడు లైక్ పవన్ కళ్యాణ్కి అండ్ రేణు దేశాయ్కి పిల్లలు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. విడాకులు అంటే సహజీవనంలో మేము ఉండలేము ఇద్దరం ఒకరికొకరు కలిసి అనే ఒక నిర్ణయంతో వీళ్ళు విడిపోయి విడివిడిగా బ్రతుకుతూ ఉంటారు. అలానే వాళ్ళ బాధ్యతలని కానీ వాళ్ళ పిల్లల పట్ల ఉన్న ప్రేమలు అనురాగాలు కానీ అవన్నీ వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. వీళ్ళకి అక్కడ ఉండే హక్కు ఉంది, ఇక్కడ ఉండే హక్కు ఉంది. మొన్న వాళ్ళ పిల్లోడికి డిగ్రీ వస్తే తల్లి వెళ్ళింది, తండ్రి వెళ్ళాడు, అవునా? అండ్ ఇద్దరు కలిసి ఫోటో దిగారు. అదొక ఫ్రెండ్లీ రిలేషన్. పేరెంటల్ వైజ్ అది వాళ్ళ కర్తవ్యం, దాన్ని చక్కగా నిర్వర్తించాడు. ప్రజెంట్ తనకి ఆ కొడుకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇంకేం చేస్తే బాగుంటుంది అనే దీంట్లో ఉంటే సినిమాలు, హీఈస్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎ సింగర్, హీరో. ఇన్ని ఆయనకు ఉన్నప్పుడు సపరేట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఎందుకు ఆయన చుట్టూ అట్ట తిప్పుతూ ఉంటారు? ఏదో మార్చి ఇట్లా తపస్సు చేస్తూ ఉంటారు, అమ్మ వచ్చి డిస్టర్బ్ చేసినట్టు. అవసరమే, లెట్ హిమ్ డూ ఆన్ హిస్ వర్క్. అంటే హ్యాపీ. ధనుష్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ధనుష్ ఈజ్ ఏ గుడ్ బాయ్, కొంచెం దైవం ముందు ఎక్కువ ఉన్నా కూడా తప్పులేదు. కానీ జనాల్లో ఎలా ఉంటుందంటే చాలా పెద్ద తప్పు. అంటే ఎక్స్పెక్ట్ చేయింది సడన్ గా చేస్తున్నాడు అనేసరికి తీసుకోలేరు టక్కున. వాడెవడు తీసుకోవడానికి, వాడి పొందా. సినిమా వస్తే చూడండి వాడు చేసుకుంటాడబ్బా. వాడు ఇంకా మృణాల్ గురించి మాట్లాడుకున్నా, షీఈస్ డూయింగ్ సచ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నౌ. బాగా ఎంచుకుంటుంది. అంటే యాక్చువల్గా కెరీర్ తొలగాలి. ఇప్పుడు శ్రీలీల లాంటి ఏజ్లో వచ్చిందనుకో, ఆచిత నిర్ణయాలు తీసుకుంటుంది ఏమని అనుకోవచ్చు. ఈ ఏజ్లో ఆవిడకి సినిమాలు రావడమే చాలా గ్రేట్. హీరోయిన్గా యాక్సెప్ట్ చేశారు మృణాల్ది. ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్గా.
తను వచ్చిందే సీతారామంలో 30 పైచిలకు ఏజ్తో వచ్చింది. యాక్సెప్టెడ్, పీపుల్ యాక్సెప్ట్ చేసి హాయ్ నాన్న నుంచి అసలు ఇప్పటివరకు ఆమెను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఉన్న కల్కిలో కూడా మంచి రోల్ ఇచ్చారు. సో తను ఫ్యామిలీ మ్యాన్, సెలెక్టివ్గా నీట్గా వెళ్తుంది. లెటర్ గో ఇన్ హర్ వే. అనవసరంగా ఊరికి రక్కొద్దు మీద పడి. అవి ఎవరిని చేసుకుంటే మనకెందుకు? తన ఇష్టం, తన జీవితం. తను ఇష్టపడితే చేసుకుంటుంది, లేదా విడిపోతారు, వాట్ ఎవర్. సో ఎవరితో తిరిగినా ఏం చేసినా సరే ఫస్ట్ రంకు పురాణాలు మాట్లాడుకోవడం మానేయండి. అంటే ఇది ఏమన్నా స్ట్రాటజీ మాట్లాడితే స్ట్రాటజీ కాదు, మనిషి మైండ్ కూడా అట్లాగే పోతాయి. మీరు సినిమాని ఎంజాయ్ చేస్తూ సినిమాటిక్గా మాట్లాడుకున్నారనుకో, మీ మైండ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా ఈజీగా దాన్ని పాయింట్స్ అన్ని రౌండప్ చేయడము, మిస్టేక్స్ కనుక్కోవడము, ఇట్లాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి చూసావు, పార్ట్ 2 కూడా చూసావు. కుమార్ వర్మని ఈయన బిజ్జల దేవుడు చంపేశాడు. సో తర్వాత కూడా ఒకవేళ నీకు సడన్గా కనబడ్డాడు అనుకో, అరే ఇదేంటి ఈయన మళ్ళీ ఉన్నాడేంటి, ఆయన చచ్చిపోలేదా అనే డౌట్ పెంచుకో, బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. లేదా మొన్న హరిహర వీరమల్లు చూసావు, మళ్ళీ ఇదే కుమార్ వర్మ క్యారెక్టర్ ఇటు తిరిగి గడ్డం వచ్చి గమ్మాయం అయిపోయింది. అట్లాంటివి మాట్లాడుకోండి, నష్టమేం లేదు. ఈ హీరో ఆ హీరోతో అదేంటిది ఆ హీరోయిన్తో తిరుగుతున్నాడు, ఆమె వీళ్ళతో తిరుగుతుండ్రు, ఈ మాట్లాడుకోవద్దు. మన మైండ్ కూడా అట్లాగే ఉంటుంది చండాలంగా, వాటికే అలవాటు పడుతుంది. అండ్ అది సైకలాజికల్గా కూడా మంచిది కాదు, అందుకు చెప్తున్నా. అంతరించి మాట్లాడుకోకూడదని కాదు, పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోండి మీ ఇష్టం. కానీ మీరు ఏ అంశం గురించి అయితే మాట్లాడుతున్నారో మీ మైండ్ కూడా అలాంటివి ఆలోచించడం మొదలుపెట్టి అట్లాగే పోతుంది. సైకలాజికల్గా కూడా కొంచెం ప్రాబ్లమే అది. ప్రామిస్ చెప్పాలంటే మూవీస్లా ఎంజాయ్ చేయండి, సెలబ్రిటీస్ లాగే ఎంజాయ్ చేయండి. ఇనఫ్. వాళ్ళు ఎవరితో తిరిగినా మనకు అనవసరం, అది వాళ్ళ పర్సనల్ జీవితం అంతే. కాంబినేషన్ సెట్ అయ్యే మాట్లాడుకోండి. ఈ హీరోతో మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ సినిమా అంటావా, వీళ్ళిద్దరు సెట్ అవుద్దా, బాగానే ఉంటుందా, అరే ఇలా అట్లా మాట్లాడుకోండి. ఏంటి మూవీ రిలేటెడ్గా ఏమన్నా దగ్గర అట్లా ఏదైనా ప్రాజెక్ట్ లైక్ ఐ డోంట్ నో యార్, అసలు నేను ఎప్పుడు పట్టించుకోని. ఇలా నాకు హీరోయిన్ పక్కన ఉంటే వాళ్ళు ఏ సినిమా గురించి తీస్తున్నారని ఆలోచిస్తా, కానీ వీళ్ళకి ఏమైనా ఉందా నేను ఎప్పుడు ఆలోచించాల. అందుకు నా మైండ్ కూడా అడిపోదు. బేసికల్ చాలామంది ఏంటంటే ఇద్దరు కలుస్తుంటే అదే అంటారు. పొరపాటున ఎయిర్పోర్ట్లో కలిసినా కూడా వదలరే, అన్ఎక్స్పెక్టెడ్గా కలుస్తాము ఎయిర్పోర్ట్లో ఆ గేట్ దగ్గర. నువ్వు వచ్చావు నాకు తెలియదు, నేను వచ్చాను నీకు తెలియదు. లేదా ఊటీలో నాకు షూటింగ్ ఉండొచ్చు, నీకు షూటింగ్ ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఫ్లైట్ వేస్తే అనుకోకుండా రావచ్చు. లేదా గోవాలో నీకు షూట్ నాకు షూట్ ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఫ్లైట్ వేస్తే రావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా హాలిడేస్ కూడా ప్లాన్ అవ్వచ్చు. బట్ ఎయిర్పోర్ట్లో కలిసి హాయ్ అన్నా కూడా ఒక ఫోటో క్లిక్ చేస్తే ఇద్దరు కంట కట్టేస్తారు. కలిసి తిరుగుతున్నారు, హాలిడేలు ప్లాన్ చేస్తున్నారు, ఏవేవో అయిపోతున్నాయి అని చెప్పేసి. వద్దు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎయిర్పోర్ట్లో కలిసినా సరే మేబీ అన్ఎక్స్పెక్టెడ్ కలిసి ఉంటారని మన మైండ్లో అనుకొని వదిలేయండి వాళ్ళ గురించి. అంటే హన్సికకి సంబంధించి కూడా ఒకటి వస్తుంది. హన్సికది వేరులే. హన్సిక ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి అదే మొగుడిని పెళ్లి చేసుకొని వచ్చింది. ఇది వేరు. అంటే కొంచెం టైం వచ్చిందిలే, ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఎందుకో అయిపోయింది, గ్యాప్ వచ్చింది. ఇతన్ని మళ్ళీ హన్సిక చేసుకుంది, అది వేరు. మళ్ళీ ఆ పెళ్ళిని నెట్ఫ్లిక్స్లో అమ్మేసింది, చక్కగా బిజినెస్ కూడా చేసింది దానిపైన. సరే, అయితే ఇక్కడికి ఏంటంటే నయనతార ఏదో సంథింగ్ బిహైండ్ ద సీన్ అన్నట్లుగా, ఏది సందీప్ రెడ్డి వంగ టైంలో, ఇది స్పిరిట్ టైంలో అమ్మాయి చేసింది దీపిక పదుకొని, అలాంటిది ఏదో పిఆర్ స్టంట్ చేపిస్తోంది ధనుష్ మీద కావాలని ప్రోపగండా అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. కుట్రలు జరిగిన అవే బయటపడతాయి, పెద్ద విషయమేం కాదు. ఎప్పుడు రంకులు అంట కట్టకండి. అటు చేస్తోంది చేస్తే చేయని. ఆవిడ కసి లెటర్ నిజంగానే కసి ఉంది నయనతార. ఎవరి మీద కసి? ఒకవేళ ధనుష్ మీద మేబీ ఆ రోజు నోటీసులు పంపినందుకు నిజంగానే కసి ఉందే అనుకుందాం. ఆ 10 కోట్ల దావా వేసిన అదే కరెక్ట్ ఉందే అనుకుందాం. ఈ పగ తీర్చుకునే హక్కు కూడా లేదా? ఒకవేళ చేసినా కూడా నయనకి తీర్చుకోవచ్చుగా. ఇప్పుడు ధనుష్ తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోండి, అది వాళ్ళ పగలు. లెట్ దెమ్. అదే అంటే పగలకి పర్సనల్ ఎందుకు అంటా నేను. అదే అవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏదైనా సరే పక్కోళ్ళ రంకు, పక్కోళ్ళ పగలు, పక్కోళ్ళ ప్రతీకారాలు మనకు అనవసరమైన సబ్జెక్ట్. ఆ పక్కోళ్ళు హీరోయిన్లయ్యా, వాట్ ఎవర్. మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీలు అవ్వాలా, వాళ్ళ వృత్తిలో స్థిరపడడానికి వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు అంతే. వాళ్ళు ఏవైనా కానీ మనకు అనవసరం. ఓకే అన్న, థ్యాంక్స్ అద్రేప్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.